నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం. రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేస్తాం. వ్యవసాయ అధికారి విటి రామారావు వెల్లడి. గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి నిర్వీర్యం కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్. ఇక వివరాలు చూద్దాం. బుడగ జంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పాం, ఆ మాట నిలబెట్టుకున్నామని అన్నారు. అసెంబ్లీలో ఆయన వర్గీకరణపై మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పాను. జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుందని, జనగణన తర్వాత మరొకసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఏబిసిడి కేటగిరీ విభజన కోసం 1996లో కమిటీ వేశాం. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్ కేటగిరీలపై 2000 సంవత్సరంలో చట్టం చేశాం. ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసిందని అన్నారు. కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎలిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నిన్న మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి, చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత, నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు అవి కూడా చెప్తాను, ఒక తీర్పు ఇచ్చాను. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గాని కేంద్రం గాని అందరికీ మీరు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ, ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక. నారా చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా అని దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్లి ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ఈరోజు ఆయన మాట్లాడారు. దేశ స్థాయిలో వర్గీకరణ చర్చకు వచ్చి ప్రధాని దృష్టిలో పడింది అంటే దీనికి బీజం ఆంధ్రప్రదేశ్లోనే పడిందని అన్నారు. ఈరోజు అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా వర్గీకరణ చేయటం మేము సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. మందకృష్ణ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడైతే నారా చంద్రబాబు ఈ ఉద్యమానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా, జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగ దళిత ఉపకులాలతో సహా 59
ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. బాడంగి, పాల్తేరు, అలచంగి గ్రామాల మధ్య చెక్ డ్యాం కమ్ కాజ్వే నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు బేబీ నాయన మాట్లాడుతూ బాడంగి మండలం పాల్తేరు గ్రామం మరియు బొబ్బిలి మండలం అలచంగి గ్రామాల మధ్య చెక్ డ్యాం కమ్ కావేజ్ నిర్వహించి సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి వెళ్లారు. బొబ్బిలి మండలం అలసంగి గ్రామం, బాడంగి మండలం పాల్తేరు గ్రామాలు రెండు కూడా వేగావతి నది పరివాహక ప్రాంత గ్రామాలని సుమారు 1000 నుంచి 1500 సాగునీటి బోర్లు కలిగి ఉన్నాయని తెలిపారు. పాల్తేరు గ్రామం మరియు బొబ్బిలి మండలం అలసంగి గ్రామం వద్ద ఇవి రెండు కూడా వేగావతి నది పరివాహక ప్రాంత గ్రామాలు. రెండు గ్రామాలకి సుమారు 1000 నుంచి 1500 వరకు వ్యవసాయ బోర్ పంపు సెట్లు ఉన్నటువంటి గ్రామాల అధ్యక్ష. పాల్తేరు గ్రామం అయితే వ్యవసాయానికి ఆదర్శం అధ్యక్ష. మా ప్రాంతంలో వ్యవసాయానికి ఒక ఆదర్శమైనటువంటి గ్రామం, చాలా కష్టపడిన రైతులు. అక్కడ పాల్తేరు దగ్గర ఒక సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఉంది అధ్యక్ష. గజపతినగర్ నియోజకవర్గం దత్తిరాజేరు మండలంకి 55 గ్రామాలకి, బాడంగి మండలంకి 18 గ్రామాలకి ఒక సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఉంది అధ్యక్ష. బాడంగి, పాల్తేరు, అలజంగి మధ్యన ఒక చెక్ డ్యామ్ కమ్ క్రాస్వే కడితే 1000-1500 బోర్లు రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సుమారు 75 గ్రామాల త్రాగునీరుకు సంబంధించినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ వెల్ కూడా రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ 2 గ్రామాల రైతుల్ని 75 గ్రామాల తాగునీరు అవసరాలని తీర్చే విధంగా చెక్ డ్యామ్ కమ్ క్రాస్వే మంజూరు చేసి ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని తమ ద్వారా కోరుకుంటున్నాను. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్ మీట్లో పార్వతీపురం ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర విన్నర్గా నిలిచారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, షాట్పుట్, కబడ్డీతో పాటు పలు క్రీడల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. గత 2 రోజులుగా అన్ని క్రీడల్లో భాగంగా కబడ్డీలో విన్నర్గా, షాట్పుట్లో జిల్లా ఫస్ట్, క్రికెట్ విన్నర్గా, రన్నర్గా 2వ స్థానంలో నిలిచారు. ఈ క్రీడలో విజయకేతను ఎగురవేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో పాటు ఆయన భాగస్వామ్యంగా ఆడిన తోటి క్రీడాకారులకు గుర్తింపు కూడా తీసుకురావడం, ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవడం విశేషం. ఆయన ఆడిన క్రీడల్లో ప్రతిభ కనపరచడం పట్ల తోటి ప్రజాప్రతినిధులు, పార్వతీపురం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభినందనలు తెలియజేశారు. అలాగే షాట్పుట్ క్రీడలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం పట్ల పలువురు క్రీడాప్రియులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఒక ఎమ్మెల్యేలుగా తన విధి నిర్వహణ నిర్వహిస్తూ ప్రజల యోగక్షేమాలతో పాటు క్రీడలు రాణించి యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఈ ప్రాంత మేధావులు, రాజకీయ విశ్లేషకులు, అభిమానులు ఆయన్ను అభినందిస్తున్నారు. వ్యవసాయ శాఖ రైతులను ప్రోత్సహించడానికి ఈ ఏడాదికి 2.5 కోట్ల నిధులతో వ్యవసాయ పరికరాలు అందజేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాద్య న్యూస్తో మాట్లాడారు. వివిధ రకాల పరికరాలకు యూనిట్ మేరకు సబ్సిడీ ఉంటుందని అన్నారు. ఈ నెల 25వ తేదీలోపు రైతులు ఆయా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చూపించారు. రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మళ్లీ ఖరీఫ్ సీజన్లో కూడా రైతులకు సబ్సిడీ రూపంలో వ్యవసాయ పనిముట్లు అందిస్తామని తెలియజేశారు. అప్పటి నుంచో వ్యవసాయ పరికరాలు, యంత్ర పరికరాలు కానీ, స్పేర్స్ కానీ మరి వ్యక్తిగత ప్రాతిపదికన మన రైతు సోదరులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. దాన్ని మన గౌరవ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు సార్ దాన్ని మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మన జిల్లాకి మరి 2.5 crores 2.5 లక్షలు దీనికి కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి 960 వరకు కూడా వివిధ రకాలైన స్ప్రేయర్స్, అలాగే 690 వరకు కూడా మనకి ట్రాక్టర్ తగిలించుకునే వివిధ రకాలైన యంత్ర పరికరాలు, అంటే మన డిస్క్ పట్లర్స్ కానివ్వండి, టైన్ కల్టివేటర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అలాగే 15 సంబంధించిన పవర్ వీడర్స్ ఒక 17 అండి. అలాగే రోటావేటర్స్ ఒక 23, అలాగే బ్రష్ కట్టర్స్ 18, మరియు మనకి ఈ పవర్ టిల్లర్స్ కూడా ఒక 10 వరకు మన జిల్లాకి అలాట్ చేయడం జరిగిందండి. ఈ విధంగా టోటల్గా మన 1658 ఇంప్లిమెంట్స్ అయితేనేమి, స్ప్రేయర్స్ అయితేనేమి కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి 2.5 కోట్ల రూపాయలు మన జిల్లాకి కేటాయించడం జరిగింది అనమాట. సో దీంట్లో మనం సబ్సిడీ విషయం గమనించినట్లయితే స్ప్రేయర్స్కి చూసుకున్నట్లయితే బ్యాటరీ స్ప్రేయర్స్ ఇట్లాంటివన్నిటికి 1000 రూపాయలు సబ్సిడీ వర్తిస్తుందండి. అలాగే పవర్ స్ప్రేయర్స్ అయినట్లయితే 8000 రూపాయలు సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే మన పవర్ టిల్లర్స్ ఎట్లాంటి వాటికి అన్నిటికీ చూసుకున్నట్లయితే 1,00,000 రూపాయలు సబ్సిడీ వర్తిస్తుంది. మిగతా వాటికి అంటే మనం ట్రాక్టర్ తగిలించుకుని యంత్ర పరికరాలు అంటే నేను చెప్పినట్టుగా డిస్క్ పట్టార్స్ ఇట్లాంటివన్నీ చూసుకున్నట్లయితే 50% సబ్సిడీ వర్తిస్తుంది అనమాట అండి. సో దయచేసి మరి మనము ఈ యంత్ర పరికరాలన్నీ కూడా మరి ఈ నెల 25 తారీఖు లోపు ఇచ్చేసి 26 తారీఖున మనం యూటిలైజేషన్ సర్టిఫికెట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ మరి మీకు యంత్ర పరికరాలు కావాలన్నా లేకపోతే మీకు స్ప్రేయర్స్ కావాలన్నా ఇమ్మీడియట్గా మీరు మన వ్యవసాయ అధికారిని, మీ మండల సంబంధించిన వ్యవసాయ అధికారిని కలిసినట్లయితే వీటిని శాంక్షన్ చేసి మీకు వాటిని ఈ నెల 25 తారీఖు లేదా 26 తారీఖు లోపు అందజేయడం జరుగుతుంది అనమాట అండి. అదాని స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాది మంది విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే కార్మికులను రోడ్డున పడేశారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్ మండిపడ్డారు. దాసనపేట విద్యుత్ భవన్ ఎదుట ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్ యూనియన్ నిరసన ధర్నా చేపట్టి అనంతరం ఎస్ఈ, టౌన్ డిఈ, రూరల్ డిఈలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొగతా అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలోని ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో సుమారు 4500 మంది విద్యుత్ మీటర్ రీడర్స్గా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. 20 ఏళ్లుగా భద్రత లేని కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని కోరారు. 20 సంవత్సరాలు పైబడి విద్యుత్ సంస్థలో మీటర్ రీడర్లుగా పనిచేస్తున్నాం. మేము ఎన్నిసార్లు గవర్నమెంట్ని, డిపార్ట్మెంట్ని మొత్తుకున్నా మాకు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు ఇమ్మని ప్రతి 15 సార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం. అయినా ఇప్పటికీ కూడా మాకు ఈ ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వలేదు. అందులో విలీనం మాకు సంస్థలో విలీనం చేసి మాకు ఉపాధి కల్పించమని ప్రతిసారి లెటర్లు ఇస్తున్నాం. అలాగే చూస్తాం అంటున్నారు తప్ప మాకు ఏమైనా న్యాయమైన కోరికలు తీర్చలేదు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మాకు ఉపాధి కోల్పోతున్నాం. సర్వీసులు కూడా అంతగతం తగ్గిపోతున్నాయి తప్ప పెరగలేదు. మాకు జీతం కూడా అంతంత మాత్రమే వస్తుంది. ఇప్పటికైనా న్యాయమైన కోరికలు తీర్చాలని డిపార్ట్మెంట్ని కోరుచున్నాం. గవర్నమెంట్ని కూడా తీర్చమని అడుగుతున్నాం. లేని పక్షంలో ఎంతటికైనా తెగిస్తామని మేము ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. కరెంటు మీటర్ రీడర్స్ సమస్యలు పరిష్కారం చేయండి అని 20 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ, పాలకుల చుట్టూ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చుకొని తిరుగుతున్నా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదు. వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి కూడా విద్యుత్ మీటర్ రీడర్స్ గుండెల్లో భయంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చి ఏ నిర్ణయాలు తీసుకుంటే ఈవేళ మా బతుకులు రోడ్డును పడతాయనేటువంటి భయంతో బ్రతుకుతున్నటువంటి ఈవేళ విద్యుత్ మీటర్ రీడర్స్ విజయనగరం ఆఫీస్ దగ్గర, కరెంట్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం. ఈవేళ వీళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ చాలా న్యాయమైన డిమాండ్స్. ఈవేళ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇన్ని 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఇదే విద్యుత్ సంస్థలో వాళ్ళకి కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి, పీస్ రేట్ విధానం రద్దు చేసి కనీస వేతనం అమలు చేయాలి. విద్యుత్ సంస్థలోనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. ఎక్సా ద్వారానే ఈవేళ వేతనాలు, ఆ అకౌంట్ ద్వారానే వేతనాలు చెల్లించాలి. ఈవేళ ఉద్యోగ భద్రత లేనటువంటి వీళ్ళు ఈవేళ ఒక పక్క పుండు మీద కారం చల్లినట్టుగా వీళ్ళు ఉద్యోగాలు పోతాయనే భయంతో ఓ పక్క ఉంటుంటే, ఈవేళ కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆవేళ అదాని స్మార్ట్ మీటర్లు వీళ్ళు వ్యతిరేకించారు. గతంలో వ్యతిరేకించి ఈవేళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీతో రాష్ట్రంలోకి వచ్చేసరికి లవ్లో పడేసరికి ఈవేళ అదే స్మార్ట్ మీటర్లని వెనకేసుకొస్తున్నారు. ముందు ఖచ్చితంగా ఈ విద్యుత్ మీటర్లని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. వీళ్ళకి విద్యుత్ సంస్థలోనే ఉద్యోగాలు కల్పించాలి. కనీస వేతనం అమలు చేయాలని ఈవేళ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయిల్ ఫామ్ పంట 26 మండలాల్లో పండించడానికి నేలలు అనువుగా ఉన్నాయని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జమదగ్ని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. బోర్బావుల సదుపాయం ఉన్నవారు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే పామాయిల్ మొక్కలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఆయిల్ పామ్ మొక్కలు వేసుకునేటప్పుడు మొక్కలు పెంచుకోవడానికి సంవత్సరానికి 1 హెక్టార్కు 20,000 రూపాయలు, అంతర పంటకు 5,250 రూపాయలు కల్టివేషన్ కింద ఇవ్వడం జరుగుతుందని అన్నారు. టన్ను ఆయిల్ పంటకు 21,000 మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పంటను దొంగలించే ప్రసక్తి ఉండదని, కంపెనీ వారే స్వయంగా వచ్చి పంటను తీసుకుని వెళ్తారని సూచించారు. సాగు కూడా మంచి టార్గెట్లు ఇవ్వటం జరిగింది. మన జిల్లాలో ఆయిల్ పామ్ కూడా 27 మండలాల్లో 26 మండలాలు మనకి అనుకూలం. డెంకాడ మండలం తప్ప అన్ని మండలాలు కూడా ఆయిల్ పామ్ సాగుకి అనుకూలం. కాబట్టి రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఎవరికైతే నీటి సదుపాయం ఉంటుందో, అంటే బోర్వెల్ కరెంటు ఉండి మంచిగా నీరు అవైలబుల్ ఉంటుందో అలాంటి రైతులందరూ కూడా ఇప్పుడు ఏదైతే బోర్వెల్ కింద వరి లాంటివి కానీ షుగర్ కేన్ అలాంటివి పండిస్తున్నారో అలాంటి వాళ్ళు మనకి ఆయిల్ పామ్కి షిఫ్ట్ అయినట్టయితే ఆయిల్ పామ్కి మంచి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్. ఇండిజినస్ అయితే 20,000 రూపాయలు 1 హెక్టార్కి మొక్కలకి ఇస్తుంది, అంటే 100% సబ్సిడీ. అదే ఇంపోర్టెడ్ సీడ్లింగ్స్ అయితే 29,000 1 హెక్టార్కి సబ్సిడీ ఇస్తుంది. ఇది కాకుండా మనకి కల్టివేషన్ అసిస్టెన్స్ కింద 5,250 రూపాయలు 1 హెక్టార్కి, మళ్ళీ అంతర పంటలు వేసుకోవడానికి 5,200 రూపాయలు, 5,250 రూపాయలు అంతర పంటలు వేసుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. సో మొదటి 4 సంవత్సరాలు కూడా మనం అంతర పంటలు వేసుకుని విడిగా ఆదాయం పొందొచ్చు. 4 సంవత్సరాల తర్వాత మనకి ఆయిల్ పామ్ దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మనకి ఆయిల్ పామ్ టన్నుకి 21,000 వస్తుందన్నమాట. సో ఇది ఒక మంచి లాభదాయకమైనది, ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉన్న క్రాప్. కాబట్టి నీటి సదుపాయం ఉన్న రైతులు దీనికేసి కనుక వచ్చినట్టయితే స్థిరంగా మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి నెల కూడా మనకి దిగుబడి వస్తుంది. అవన్నీ కూడా కంపెనీ వాళ్ళు, ఆయిల్ పామ్ కంపెనీ వాళ్ళు తీసుకుని ఆ రోజు ఆ నెలకి ఉన్న రేటు ప్రకారం వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. కాబట్టి ఇందులో మిడిల్ మెన్ కానీ, లేకపోతే ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ ఉండటం కానీ, లేకపోతే ఆయిల్ పామ్ పంటని ఎవరైనా దొంగలిస్తారనే భయం కానీ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎంతమంది వచ్చినా కానీ మేము ఆయిల్ పామ్ శాంక్షన్ చేస్తాము. కంపెనీల దగ్గర మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి. సో వాళ్ళు అప్లై చేసిన వెంటనే మేము వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో మొక్కలు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. సో ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో పయనించాలని ఏపీ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు నడిపేన శశిభార్గవి అన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా జమ్మూలో వెంకటరామ ఆసుపత్రి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి వెంకటరామ ఆసుపత్రి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం ఆ గ్రామంలోని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జమ్మూ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సంవత్సరానికి కనీసం మీ పుట్టినరోజు రోజైనా యానివర్సరీకి అయినా మనం సాయంగా కాకుండా మన నైతిక బాధ్యతగా వాళ్ళకి చేతనంతలో కొంతైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనేది మేము మెడికల్ క్యాంప్ కానీ, రైల్వే స్టేషన్లో ఫుడ్ పంపిణీ కానీ, ఆర్ఫనేజ్లో పిల్లలతో కలిసి కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఈరోజు చేయాలని అనుకుంటున్నాం. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా జమ్మూ రామాలయం దగ్గర జమ్మూ గ్రామంలో నేను పుట్టి పెరిగిన గ్రామంలో కంటి పంటి చెవి సమస్యలు ఎవరికున్నా సరే జమ్మూ గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మరి అలానే రైల్వే స్టేషన్ దగ్గర బట్టలు కానీ ఫుడ్ కానీ పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా ఈరోజు మీరు నన్ను చూడొచ్చు. మరి అలానే రాబోయే రోజుల్లో కూడా మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో వారి ఆశయాలతో ముందుకు వెళ్తూ మాకు చేతనైనంత మాకు ఉన్న కొంతలో ఎంతో కొంత బయటకు పెట్టి కనీసం ఒక 10 మందికైనా ఉపయోగపడాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మరి సంవత్సరం పొడుగున ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది, సంవత్సరం పొడుగున ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటాం. కానీ ఈ రోజు మాత్రం కేవలం నన్ను చూసి ఎవరొకరు ఇన్స్పైర్ అవ్వాలి, కనీసం మీ పుట్టినరోజు రోజునైనా ఎవరైనా వాళ్ళకి చేతనంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు 2024-25 సంవత్సరానికి గాను ముద్రా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాద్యం న్యూస్తో మాట్లాడారు. గత ఏడాది 66 మందికి ముద్రా రుణాలు ఇవ్వడం జరిగిందని, ఈ ఏడాదికి 90 మందికి చేనేత కార్మికులకు ఇస్తామని అన్నారు. 3 ఏళ్లలో రుణాలు సక్రమంగా తీర్చిన వారికి వడ్డీ రాయితీ కూడా బ్యాంక్ ఇస్తుందని అన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా రుణాలను అందిస్తున్నామని స్పష్టం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కొరకు వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చేనేత ముద్రా రుణాల స్కీమ్ అనేటువంటిది ఒకటి, ఇది బ్యాంక్ లింకేజ్ ద్వారా జరుగుతుంది. ఈ 2024-25 సంవత్సరానికి గాను మనకి 90 మంది వేవర్స్కి లోన్లు ఇప్పించడానికి ముద్రా పథకం కింద లోన్లు ఇప్పించడానికి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఈ రోజు వరకు 66 మందికి 43.67 లక్షల లోన్లు బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరిగింది. సో దీనిలో ప్రతి కార్మికుడికి 50,000 లోన్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా 10,000 రూపాయలు మార్జిన్ మనీ కింద బ్యాంకులకి డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా జిల్లాలోని చేనేత కార్మికులకు ముద్రా రుణాల కింద ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 132 మందికి కూడా మేము లోన్లు ఇప్పించడం జరిగింది. అయితే ఈ ముద్రా రుణాల కింద ఇచ్చినటువంటి లోను 3 సంవత్సరాల్లో తీర్చవలసి ఉంటుంది. సో ఈ ముద్రా రుణాలని రెగ్యులర్గా పే చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్లో కూడా రాయితీ ఉంటుందండి. సో అంటే చేనేత కార్మికులు రెగ్యులర్గా కవర్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళు 3-4 సంవత్సరాల వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలిజిబిలిటీలోకి రారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చేనేత కార్మికుల వరకు చాలామంది వరకు మేము ఈ గత సంవత్సరాల్లో కవర్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ మిగిలిన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం అంబేద్కర్ జంక్షన్ వద్ద మాల మహానాడు ప్రతినిధులు ఉద్యమ బాట పట్టారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు బొంగ భానుమూర్తి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం దారుణమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకించారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నేతలతో కలిసి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వర్గీకరణ బిల్లును రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాండ్రంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో ఐక్యంగా ఉన్న దళితులను విభజించే ప్రక్రియకి నాంది పలికింది. దాంట్లో భాగంగానే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ జీవో 86 ద్వారా వేయడం, దానికి అనుగుణంగా జీవో 91 ద్వారా గత ప్రభుత్వం తీసుకున్న నవరత్న సంక్షేమాన్ని క్యాష్ సెన్సస్గా చూపిస్తూ మార్చి 17వ తారీఖున క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని ఇవాళ శాసనసభలో పెట్టి ఆలోచన చేస్తుంది. మరియు ముఖ్యంగా ఆగస్టు 1, 2024 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయాలన్న తీర్పు ఎక్కడా ప్రకటించలేదు. కాకపోతే ఎస్సీల్లో సామాజిక అసమానతలు ఉంటే ఎంపెరికల్ డేటాతోటి వాటిని సమానం చేయాలని చెప్పింది. దాన్ని ఒక సాగ్గా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను ఈ ఏబిసిడీలుగా చేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఏబిసిడీగా చేసింది, ఇప్పుడు ఏబిసిగా చేస్తుంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూసి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు ఆంధ్ర తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు గురువు గారైన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి కూడా ఇక్కడ వర్గీకరణ అంశం చేస్తున్నారు. మిగతా రాష్ట్రం తీసుకున్న బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ లాంటి ఎక్కడా లేదు వర్గీకరణ లేదు. 29 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ, ఆంధ్రాలో మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తూ ఎస్సీలకి రావాల్సిన ఉపాధి, విద్యా అవకాశాలను వీళ్ళు తుంచే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అంబేద్కర్ వాదులందరూ ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం మీద మరో పోరాటానికి మేమందరం సిద్ధంగా ముందుకెళ్తామనేది ఇప్పుడు జరిగిన ధర్నా రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి అని, ఆ రోజున విద్యాశాఖ అంబేద్కర్ గురుకులాలకు చెందిన 5వ తరగతి ఇంటర్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుందని, ఆ పరీక్షలను వాయిదా వేయాలని విశ్వ హిందూ పరిషత్ మందిర్ అర్చక్ ప్రముఖ్ నాగరాజు శర్మ, బజరంగ దళ్ జిల్లా సమరయోజక్ ఏ రామకృష్ణ కోరారు. జిల్లా కలెక్టర్కు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామనవమి రోజున శ్రీరాముని పూజా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఆ రోజున ప్రవేశ పరీక్షలు పెట్టకూడదని సూచించారు. ప్రవేశ పరీక్షలు హిందూ పండుగల రోజున పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ముందుగానే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశ పరీక్షలు పెట్టాలని సూచించారు. కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడానికి వచ్చాం. కారణం ఏమిటంటే శ్రీరామనవమి రోజున 5వ తరగతి సంబంధించిన పరీక్షలు అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన పరీక్షలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వచ్చే నెల శ్రీరామనవమి 6వ తారీఖున. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హిందూ సాంప్రదాయాలను అనుసరించుకొని పండగ పర్వదినాలను చూసుకొని నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు అందరూ కూడా హిందువులు చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకొని భక్తి శ్రద్ధలతో ఉంటారు. అదే రోజున ఈ పరీక్షలు పెట్టి వాళ్ళని హిందువుల్ని దూరం చేయడానికి చేసే పనిలాగా ఉంది ఇది. కాబట్టి ఈ తీరుని మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. కాబట్టి 6వ తారీఖున వచ్చే నెల శ్రీరామనవమి, ఆ రోజున ఇచ్చినటువంటి డేట్ని వేరే రోజున మళ్ళీ ఆ డేట్ని చూసుకొని మార్చవలసిందిగా కోరుచున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగనే కాదు, శ్రీరామనవమి అనే కాదు, ఇక మీదట ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హిందూ సాంప్రదాయాలని ఆ రోజు పర్వదినాలని పండుగలని చూసుకొని ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి విజయనగరం విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి కోరుచున్నాం. జై శ్రీ. వచ్చే నెల 6వ తేదీన శ్రీరామనవమి ఉంది. ఆ రోజున టార్గెట్ చేస్తూ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్ వరకు ఎంట్రన్స్ ప్రవేశిక పరీక్షలు అనేవి ఆ రోజు ముఖ్యంగా పెట్టడం జరుగుతుంది. సో ఆ రోజు హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజుని మార్చి మరొక రోజు పెట్టాలి. ఇలానే ప్రతి హిందూ పండగల్ని గవర్నమెంట్ ఆ రోజు సెలవు దినంగా ప్రకటించి హిందువులందరికీ సపోర్టెడ్గా ఉండాలని బజరంగ దళ నుంచి మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బిల్డింగ్ సదుపాయం లేకపోతే భవిష్యత్తులో మా చదువు ఫుట్పాత్ల మీద చదవాల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్ష కార్యదర్శి జి సూరిబాబు, కె రాజు మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా 2019లో విజయనగరం పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని అన్నారు. అయితే దాదాపుగా 6 సంవత్సరాలు కళాశాల ప్రారంభమైనప్పటికీ సొంత బిల్డింగ్ లేకపోవడం దారుణమని అన్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం 400కు పైగా విద్యార్థులు కళాశాలలో చేరుతున్నా భవనం కూడా కేటాయించకపోవడం అనేది ప్రభుత్వం విద్యార్థుల పక్షాన మొండివైఖరి చూపడమేనని ఎద్దేవా చేశారు. ఈరోజు సాంస్కృతిక డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు క్లాసులు నిర్వహిస్తున్నారని చెప్పారు. విజయనగరంలో 2018లో ఎస్ఎఫ్ఐ ఆమరణ నిరాహార దీక్షల వల్ల ఏర్పడిన డిగ్రీ కాలేజ్ 2019లో స్నాక్స్ చేశారు. దీనికి బిల్డింగ్ నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 6 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు దీనికి సొంత భవనాలు లేకుండా సాంస్కృతిక డిగ్రీ కాలేజీలో ఒక పోర్ట్ కాలేజ్ రన్నింగ్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పోర్ట్ కాలేజ్కి ఏమవుతుంది అనేసి విధానంలో మాట్లాడారు. ఇక్కడ కూడా వేణుగోపాల టెంపుల్ దగ్గర బిల్డింగ్ అనేది ఇచ్చేది అంత దూరం విద్యార్థులు వెళ్ళలేని పరిస్థితి. గవర్నమెంట్ స్థలంలో ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది. దాన్ని అది కూల్ చేసి అక్కడ సొంత భవనం నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం చేసే వరకైనా తాత్కాలిక భవనం ఏదో ఒక ఎంఆర్ కోట్లని అన్ని ఖాళీగా ఉన్న రూమ్స్ అక్కడ తీసుకొని క్లాసులు నడిపితే ఫుల్ డే క్లాసులు అవ్వడం వల్ల వీళ్ళకి కూడా మంచి ఉన్నత చదువు అందుతుంది. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పేద విద్యార్థులు ఎక్కువ మంది చదువుతూ ఉంటున్నారు. దీని మీద ఆధారపడి ఉన్న విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఫుల్ డే క్లాసులు కోట్లను నిర్వహించాలని క్లాసులు నిర్మాణం అయిన లోపుకి సొంత భవనాన్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తాం. విద్యార్థులను ప్రజల్ని ఐక్యం చేస్తామని మీరే ముఖ్యంగా తెలియజేస్తున్నాం. రెల్లి కులస్తులకు రిజర్వేషన్ 5% పెంచాలని విజయనగరం జిల్లా రెల్లి కులాల సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని లంకాపట్నంలో రెల్లి కులస్తులకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా తమ కులానికి రిజర్వేషన్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి కులాల వారు చాలా వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ 5% పెంచితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విజయనగరం పరిధిలోని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ నగర అభివృద్ధికి రెల్లి కులస్తులు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో పొట్నూరు వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెల్లి వాళ్ళు ఉపకులాలందరూ విన్నవించేది ఏమనగా, అయ్యా మాకి 1998లోని మనకి
1% ఇచ్చారయ్యా. మాల సోదరుల అన్నకి 7 పాయింట్ ఇచ్చారయ్యా. మాదిగ సోదరుల అన్నకి 6 పాయింట్ ఇచ్చారయ్యా. ఆదాంధ్రికి 1 ఇచ్చారయ్యా. అప్పటి నుండి కూడా అది రెల్లిలకు 1 ఇస్తే అది కూడా ఆడపిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పారయ్యా. అయితే పురుషులందరూ చాలామంది మగవాళ్ళందరూ విద్య వైద్య ఉపాధి దూరం అయిపోయి చాలామంది ఆర్థికంగా చాలామంది కుటుంబాలు వయోపరి మీద పెరిగిపోయి రోడ్డును బారిన పడ్డారు సార్. దయచేసి మానవ దృక్పథం ప్రకారం ఆలోచించండి. అంతేకాక మన మన సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1వ తారీఖున కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ ఫలాలు అనేది ఎందుకంటే వెనకబడిన తరగతులు, అన్నవాడు, అట్టడుగున ఉన్నవాడు, భాష ఉండి లిపి లేని వారు వాళ్ళకి రిజర్వేషన్ ముందు కల్పించాలని చెప్పడం జరిగింది. అయ్యా మా యొక్క అట్టడుగున ఉన్నాము, అంటరాని వాళ్ళుగా ఉన్నాము, భాష ఉంది సార్ రెల్లి భాష, కానీ దాన్ని లిపి లేదు సార్. దయచేసి మాకి రిజర్వేషన్ అనేది మాకు కల్పించాలి. ఎందుకంటే మా భావితరాల పిల్లలు అనేది చాలా రిజర్వేషన్ లేక చాలామంది ఉద్యోగాలు లేక కోల్పోయాము. అయితే అట్లాగే మన ఏకసభ కమిషన్ రాజీవ్ రంజాన్ మిశ్రా వచ్చినప్పుడు కూడా మా ఆంధ్రప్రదేశ్లోని ర్యాలీలు, రాస్తారోకలు, ధర్నాలు చేసి అయ్యా మేము ఇంత హీనమైన వృత్తులు చేస్తున్నాం, మాకు ఉద్యోగాలు లేదు కాబట్టి మేము చాలా వెనకబడి ఉన్నాం, భాష ఉండి లిపిలేనిగా ఉన్నాము, ప్రభుత్వానికి మా తరపు విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన 8 మాసాల్లో గంజాయి సమూల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టడంతో పాటు వాటి మూలాలను గుర్తించి బాధ్యులైన వారిని కూడా నిందితులుగా చేర్చామని, గంజాయి అక్రమ వ్యాపారాలతో ఆస్తులు కూడబెట్టిన వ్యక్తులను గుర్తించి వారి ఆస్తులను జప్తు చేస్తున్నామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకం గ్రామంలో 3 జిల్లాల్లో వివిధ కేసుల్లో సీజ్ చేసిన గంజాయిని నిర్వీర్యం చేసేందుకు చేపట్టిన కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పాల్గొన్నారు. 226 గంజాయి కేసుల్లో సీజ్ చేసిన 7,378 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డీఐజీ నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని నిర్వీర్యం చేశారు. నేషనల్ వరల్డ్ ఓరల్ హెల్త్ డే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో హెల్త్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రి నుంచి అంబేద్కర్ కోడలి జంక్షన్ వరకు ర్యాలీ చేస్తూ హ్యాపీ మోహిత్ హ్యాపీ మైండ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ శ్యామల మాట్లాడుతూ నోటి ఆరోగ్యమే మహాభాగ్యం, నోరు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుందని అన్నారు. అలాగే మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుందని పిలుపునిచ్చారు. నోటి ఆరోగ్యం పరిశుభ్రత ఉంచుకుంటే ఏదైనా సాధించుకుంటే వీలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్యామల, డాక్టర్ సౌజన్య, డాక్టర్ దినేష్, వైద్య సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే అనేది చేసుకుంటున్నాం. మన నోటి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకుంటే అది ఓవరాల్గా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది, మరియు మన మానసిక వికాసానికి కూడా అది తోడ్పడుతుంది. మనం మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలంటే మొదట మనం ఆ నోటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. దాన్ని అవగాహన కలిగించడం కోసమే మనం ఓరల్ హెల్త్ డేని జరుపుకుంటున్నాము. ఈ ఓరల్ హెల్త్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నోటి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ముందుకి అడుగు వేయగలుగుతాము. మనకి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది, అండ్ దీని ద్వారా మనం ఏదైనా సాధించడానికి వీలవుతుంది. సో ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ మైండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి మాదిగ సోదరులందరూ రుణపడి ఉంటారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు అన్నారు. జిల్లా పరిషత్ మినిస్ట్రీల భవన్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకుని రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ బిల్లు వల్ల ఎస్సీలకు ఎంతో న్యాయం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ బిల్లులో రిజర్వేషన్లు కేటాయిస్తూ సామాజిక న్యాయం చేశారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అనేది జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా మాదిగ జాతి భావిస్తుంది. ఈ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి ఈ బిల్లుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు,
షెడ్యూల్ కులాలు 59 ఉపకులాలు ఉంటే 59 ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరిగే విధంగా, సామాజిక సమానత్వం జరిగే విధంగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఎస్సీఏ రెల్లి ఉపకులాలు ప్రజలు దాదాపుగా 14 కులాలు ఉన్నాయి. ఎస్సీఏలో రెల్లి అనుబంధ కులాలు 14 కులాలు ఉంటే వారికి 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అలాగే బి గ్రూపుగా మాదిగ జాతికి మాదిగ ఉపకులాలకు దాదాపుగా 18 కులాలు ఉంటే ఈ 18 కులాలకు కూడా దాదాపుగా 6.5 రిజర్వేషన్ శాతాన్ని కేటాయించడం జరిగింది. అలాగే సి గ్రూప్లో ఉండబడినటువంటి మా మాల సోదరులైనటువంటి మా సోదర వర్గానికి దాదాపుగా 25 ఉపకులాలు ఉంటే వారి జనాభా నిష్పత్తి ప్రకారం 7.5 రిజర్వేషన్ శాతాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు కులాల సమతుల్యత పాటించే విషయంలో ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్ కులాలు, ఈ షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి ఉపకులాలకు కూడా సమానత్వం వచ్చే దిశగా ఈరోజు వారి జనాభా నిష్పత్తి ప్రకారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం. రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేస్తాం, వ్యవసాయ అధికారి విటి రామారావు వెల్లడి. గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం, గంజాయి నిర్వీర్యం కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.